30 ఏళ్లుగా ఎదురు లేకుండా దూసుకుపోయిన సాఫ్ట్వేర్ పరిశ్రమకు ముప్పు రాబోతుందన్న వార్తలు కలకలం సృష్టిస్తున్నాయి. ఐటీ కోటలు బీటలు వారుతున్నాయి. నిన్న మొన్నటి వరకు ఉద్యోగాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా సాఫ్ట్వేర్ రంగం రాజ్యమేలింది. గత 3 దశాబ్దాలుగా నిరుద్యోగులకు కల్పవృక్షంలా మారి లక్షలాది మందికి ఈ రంగం ఉపాధి చూపించింది. లక్షలాది మందికి ఉపాధి కల్పించిందనడంలో సందేహం లేదు. సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటే లక్షల్లో జీతం, లగ్జరీ జీవితం. మన దేశంలోని గ్రామ స్థాయి నుంచి అమెరికా వరకు యువతకు సాఫ్ట్వేర్ రంగం బాటలు వేసింది. మన దేశంలో ఒకప్పుడు డిగ్రీ అంటే BA, BCom, BSc మాత్రమే అన్న భావన ఉండేది. కానీ ఆ తర్వాత డిగ్రీకి బీటెక్ అన్నది పర్యాయ పదంలా మారిపోయింది. అమెరికాలో ఉద్యోగాలు అందిపుచ్చుకుని అక్కడే గ్రీన్ కార్డ్ సంపాదించి స్థిర నివాసం ఏర్పరచుకున్న వారి సంఖ్య 50 లక్షల పైచిలికే అంటే నమ్మడం చాలా కష్టం. కానీ అది నిజం. అగ్రరాజ్యంలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్న ఇతర దేశస్తులలో భారతీయుల సంఖ్య అధికం. అయితే 4 ఏళ్ల క్రితం వచ్చిన కరోనా మహమ్మారి కారణంగా అనేక పరిణామాలు సంభవించాయి. అనేక ఇతర దేశాల మాదిరిగానే అగ్రరాజ్యం అమెరికా సైతం ఒడిదుడుకులను లోనైంది. దాని ఫలితంగా సాఫ్ట్వేర్ రంగం మందగమనంతో ముందుకు సాగింది. కరోనా మహమ్మారి కారణంగా 2020లో మొదలైన లాక్డౌన్లు దాదాపు 2 ఏళ్ల పాటు కొనసాగాయి. లాక్డౌన్ విధించడంతో అనేక ఐటీ కంపెనీలు మూతపడ్డాయి. ఈ పరిశ్రమలకు చేయూతనిచ్చేందుకు అక్కడి ప్రభుత్వాలు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించాయి. దాంతో సదరు కంపెనీలు అవసరం అంతగా లేకున్నా భారీ ఎత్తున నియామకాలు చేపట్టాయి. సంస్థల నుంచి ఆర్డర్లు అందిపుచ్చుకున్నాయి. కానీ ఇదే సమయంలో ఆర్థిక మాంద్యం కమ్మేయడంతో ప్రభుత్వాలు గతంలో ప్రకటించిన ప్యాకేజీలను ఉపసంహరించుకున్నాయి. దాంతో ఐటీ పరిశ్రమల పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ప్రభుత్వ ప్రోత్సాహకాలు తగ్గిపోవడం, బ్యాంకులు భారీగా వడ్డీ రేట్లను పెంచడంతో నష్టాలు భారీగా ఎదురయ్యాయి. పైగా మునుపటి మాదిరిగా ఆర్డర్లు రాకపోవడంతో ఐటీ పరిశ్రమల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలాగా తయారైంది. చేయాల్సిన పని కన్నా పనిచేసే ఉద్యోగుల సంఖ్య ఎక్కువైంది. దాంతో దిగ్గజ కంపెనీల యాజమాన్యాలు సైతం ఉద్యోగాల్లో కోత విధించడం మొదలుపెట్టాయి. వేలాదిగా ఉద్యోగులను తొలగించుకుంటూ పొదుపు చర్యలు చేపట్టాయి. దీని ప్రభావం భారతీయులపైనే ఎక్కువ పడింది. అమెరికాలో డాలర్లో సంపాదించుకోవచ్చు అనే ఆశతో మన వాళ్ళు ఏటా భారీ సంఖ్యలో అమెరికాలో ల్యాండ్ అవుతుంటారు. చదువుకునేవారు, పనిచేసేవారు ఏదో రకంగా అమెరికాలో స్థిరపడేందుకు ప్రయత్నిస్తుంటారు. అక్కడే MS వంటి కోర్సులు చేసి పెద్ద ఉద్యోగాలు సంపాదించుకుని గ్రీన్ కార్డ్ సంపాదించుకునే వారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. ఒక్క 2022-23 సంవత్సరంలోనే ఇలా 2 లక్షల మంది అమెరికాకు వెళ్ళినట్లు అంచనా. వీరిలో తెలుగు విద్యార్థుల సంఖ్య 50,000కు పైగానే ఉంటుంది. ఇలా వెళ్లిన వారిలో గతంలో అయితే 185% మందికి అక్కడే ఉద్యోగాలు కూడా లభించేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అమెరికాలో భారతీయ నిరుద్యోగుల సంఖ్య రాను రాను పెరిగిపోతుంది. చేతిలో ఉద్యోగం లేకుండా అమెరికాలో ఉండలేక స్వదేశానికి తిరిగి రాలేక నిరుద్యోగులు సతమతమవుతున్నారు. పొట్ట పోషించుకునేందుకు రెస్టారెంట్లు, గ్యాస్ స్టేషన్లలో పనిచేస్తూ కాలక్షేపం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మన దేశంలోనూ పరిస్థితులు ఇందుకు విరుద్ధంగా ఏమీ లేకపోవడం వల్ల వారు స్వదేశానికి తిరిగి రాలేకపోతున్నారు. ఐటీ రంగంలో ఈ ఏడాది జనవరి నాటికి 50,000 ఉద్యోగ ఖాళీలు భర్తీ అయినట్లు అంచనా. అయితే 2 ఏళ్ల క్రితం నాటి నియామకాలతో పోలిస్తే 60% తగ్గినట్టు నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం మాత్రం ఆర్థిక మాంద్యం కారణంగా చిన్న చితక ఉద్యోగుల కంటే భారీ వేతనాలు అందుకుంటున్న ఉద్యోగులపైనే ఎక్కువగా వేటు పడుతుంది. ఆర్థిక భారం తగ్గించుకోవాలనుకుంటున్న యాజమాన్యాలు పెద్ద పెద్ద జీతగాళ్లనే తగ్గించుకుంటున్నాయి. దాంతో చిన్న జీతగాళ్లపై తీవ్రమైన పరిభారం పడుతుంది. కేవలం ఐటీ సంస్థలే కాదు, HSBC, మోర్గాన్ స్టాన్లీ, నైకీ, టెస్లా వంటి ఐటీయేతర బడా కంపెనీల్లోనూ ఉద్యోగాల కోత భారీగానే ఉంటున్నాయి. ఈ పరిణామానికి కృత్రిమ మేధ లేదా AI కూడా ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. నిన్న మొన్న కళ్ళు తెరిచిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనబడే కొత్త సాంకేతిక పరిజ్ఞానం ఒక్కొక్క రంగాన్ని కబళిస్తూ లక్షల సంఖ్యలో ఉద్యోగాలను కొల్లగొడుతుంది. AI కారణంగా అత్యంత నాణ్యమైన, నమ్మకమైన ప్రత్యామ్నాయాలు సృష్టించబడుతున్నాయి. ప్రస్తుతం AI శరవేగంగా అన్ని రంగాలను కమ్ముకుంటుంది. ఇంతవరకు మానవ సంపదపై ఆధారపడి పనిచేసిన టెక్ కంపెనీలు తమ ఉత్పాదనలను ఈ కొత్త టెక్నాలజీ క్షణాల్లో అత్యంత చౌకగా అందిస్తుండడంతో ఆయా కంపెనీల ఆదాయంపై దెబ్బ పడుతుంది. దాంతో గత్యంతరం లేక కంపెనీలు ఇన్నాళ్లు తమనే నమ్ముకున్న ఉద్యోగులను భారీగా తగ్గించుకోక తప్పడం లేదు. ఉద్యోగులకు వేతనాల రూపేణా లక్షలాది డాలర్లు వెచ్చించే బదులు కృత్రిమ మేధను అందిపుచ్చుకుంటే పని సులువవుతుందనే ధోరణి ఐటీ కంపెనీల యాజమాన్యాల్లో అడవుల్ని తగిలేసే కార్చిచ్చులా వ్యాపిస్తుంది. ట్విట్టర్ ను సొంతం చేసుకున్న ఎలాన్ మస్క్ తమ సంస్థలోంచి అనవసరపు ఉద్యోగులుగా ప్రకటించి ఆ సంస్థలోని 80% ఉద్యోగులను తొలగించారు. అంటే దాదాపు 6,000 మందిని ఇంటిబాట పట్టించారు. పోయిన మే నెలలోనే కాగ్నిజెంట్ సంస్థ 3,500 మంది ఉద్యోగులను తొలగించింది. అయితే ఇలా ఉద్యోగులతో ఆకాశమంత లాభాలను ఆర్జించుకున్న టెక్ కంపెనీలు ఇలా ఎందుకు చేస్తున్నాయి? మళ్ళీ పరిస్థితులు చక్కబడతాయి కదా అని వాదించేవారు లేకపోలేదు.
అయితే ఈ పరిణామాలకు కారణాలు అనేకంగా ఉన్నాయని అంటున్నారు నిపుణులు. పెరుగుతున్న వస్తువులు, సేవల ధరలతో వినియోగదారులు టెక్ కంపెనీల ఉత్పాదనలు, సేవలను భరించలేని స్థాయికి చేరుకుంటున్నారు. ధరలను అదుపు చేసేందుకు ప్రభుత్వాలు వడ్డీ రేట్లను పెంచుతుండడం టెక్ కంపెనీలకు దెబ్బ మీద దెబ్బగా పరిణమించింది. అమ్మకాలు తగ్గి ఆదాయం పడిపోవడంతో రుణాల కోసం చూడకుండా ఉద్యోగులు ఉద్వాసనకే నిర్ణయం తీసుకుంటున్నాయి. దీనంతటికీ కారణం కరోనా సమయంలో పరిస్థితిని సరిగ్గా అంచనా వేయలేకపోవడమేనని స్పష్టమవుతుంది. ఈ టెక్ డెవలప్మెంట్ ఓ బుడగ లాంటిదేనని గుర్తించలేకపోవడం వల్లే పొరపాట్లు జరిగిపోయాయి. తమ అభివృద్ధి శాశ్వతమని భావించి అడ్డుగోలుగా ఉద్యోగులను తీసుకున్నామని మెటా అధిపతి జుకర్బర్గ్, సేల్ ఫోర్స్ అధినేత మార్క్ బెన్యాఫ్ అంగీకరించారు. కృత్రిమ మేధ, ఆటోమేషన్ ఒక కారణమైతే రష్యా ఉక్రెయిన్ మీద చేస్తున్న దండయాత్ర, ఆర్థిక మాంద్యం, డాలర్ విలువ పెరగడం, అధిక వడ్డీలు, స్థాయికి మించిన ఉద్యోగుల సంఖ్య పెరగడం మరిన్ని కారణాలని చెబుతున్నారు. ఈ కారణాలు టెక్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధంతో మొదలైన ఆర్థిక మాంద్యం ఛాయలు క్రమేణా విస్తరిస్తున్నాయి. దాంతో ద్రవ్యోల్బణం, అధిక వడ్డీలకు దారితీశాయి. దీనికి తోడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ, ఆటోమేషన్ ఉప్పెనలా వచ్చిపడి టెక్నాలజీ సంస్థలు ఉసురు తీస్తున్నాయి. రానున్న నవంబర్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కొత్తగా అధికారంలోకి వచ్చే ప్రభుత్వం పారిశ్రామిక రంగానికి చేయూతనిస్తే ఐటీతో పాటు ఇతర రంగాలు కూడా కోలుకునే అవకాశాలు ఉన్నాయని కంపెనీల యాజమాన్యాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. పన్నుల రూపంలో ఆర్థిక వ్యవస్థకు ఆలంబనంగా నిలిచే లక్షలాది ఉద్యోగులు ఏ దేశానికైనా కీలకంగా ఉంటారు. భారతదేశంలోనూ తాజాగా అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం రూపొందించే నూతన పారిశ్రామిక విధానంపైనే నిరుద్యోగులు గంపెడాసులు పెట్టుకున్నారు. వారి ఆశలు నెరవేరే దిశగా నూతన విధానాల రూపకల్పనతో పారిశ్రామిక సంస్థలకు ఊతునిచ్చి ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం ప్రభుత్వాల తక్షణ కర్తవ్యం అంటున్నారు విశ్లేషకులు.